నిజానికి ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది. ఈ కామెంట్ చూసి నోట్ చేసుకున్నా మర్చిపోయాను. తనకి వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. నేను కూడా నోట్ చేసుకున్నా. అన్ని వీడియోస్‌కి వచ్చిన కామెంట్స్ నోట్ చేసుకోవడం వల్ల ఈ కామెంట్ ఎక్కడో మిస్ అయింది. ఎనీవే మొత్తానికి కామెంట్ అయితే నాకు కంటపడింది. "ఇదేంట్రా బాబు ఆవిడ బ్లౌజ్‌లో ఉన్న డౌట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడిగితే ఈవిడేమో కామెంట్ మిస్ అయినందుకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తుంది" అనుకుంటున్నారా? మీరు అనుకోవడంలోనూ తప్పులేదు, నేను చెప్పడంలో కూడా తప్పులేదు అని నా ఒపీనియన్. సర్లే ఈ ఒపీనియన్స్ కూడా పక్కన పెట్టి తను అడిగిన డౌట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, లేకపోతే వీడియో ఎండ్ అయిపోతుంది. తను అడిగిన డౌట్ ఏంటంటే, నేను చంక లూజ్‌కి మ్యాచ్ అయ్యేటట్లే హ్యాండ్స్ పర్ఫెక్ట్‌గా కట్ చేసిన నేను స్టిచ్ చేసే టైంకి హ్యాండ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఆ బ్లౌజ్‌కి హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి సరిపోవట్లేదు ఎందుకు అని చెప్పేసి ఆ సిస్టర్ అడిగారనమాట. మీరు చెప్పినట్లుగానే నేను ఇక్కడ చంక లూజ్‌కి మ్యాచ్ అయ్యేటట్లుగా హ్యాండ్స్ కట్ చేసుకున్నా. ఎప్పుడైనా సరే హ్యాండ్స్‌కి ఇలా ఖర్చుల్లో అతుకులు అనేవి పడతాయి. మీరు ఆ అతుకులు అనేవి స్టిచ్ చేస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. అంటే ఆ హ్యాండ్స్‌కి అతుకులు పడుతున్నాయో లేదో చూసుకోండి. ఖచ్చితంగా హ్యాండ్స్‌లో పెద్ద సైజ్ బ్లౌజెస్‌కి అయితే అతుకులు పడతాయి. మీరు కచ్చే కదా అతుకులు ఎందుకులే అని చెప్పేసి వదిలేకుండా ఆ అతుకుల్ని కూడా అతికించండి. ఆ తర్వాత మీరు బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడు బ్లౌజ్ని ఎక్కువగా ఏమైనా లాగి స్టిచ్ చేస్తున్నారేమో అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటి అంటే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నప్పుడు అటు ఇటు తిప్పాల్సి ఉంటుంది. అలా తిప్పేటప్పుడు ఈ చంక లూజ్ ఏమైనా సాగిపోతుందేమో చెక్ చేసుకోండి. అలాగే నాకు కామెంట్ చేసిన వాళ్ళందరిలో నేను ఎవరికైనా వీడియో ఎక్స్ప్లెనేషన్ చేయకపోతే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అబ్బా. మీరు అడిగిన డౌట్కి రిప్లై కామెంట్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనుకుంటే కామెంట్లోనే రిప్లై ఇస్తాను. లేదంటే ఆ డౌట్కి సంబంధించిన వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మీ డౌట్స్ని ఈ వీడియో కింద మాత్రమే కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.